లేచింది మొదలు నిద్రపోయే వరకు ఉరుకులు పరుగుల జీవితంలో క్షణం తీరిక దొరక్క మానసిక ఒత్తిడికి లోనవుతుంటాం. ఉద్యోగం, వ్యాపారం, చదువు, ఇంటి పనులు, పనేదైనా శరీరానికి వ్యాయామం అవసరమని గ్రహించారు విజయవాడ మహిళలు. ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం జిమ్లో కసరత్తులు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఆధునిక యుగంలో జీవన శైలిలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరిగిన కాలుష్యం, పోషక విలువల్లేని ఆహారం, పని భారంతో ఉద్యోగులు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. 30 ఏళ్లు దాటకముందే వ్యాధుల బారిన పడుతున్నారు. వీటి నుంచి బయటపడటానికి విజయవాడ వాసులు వ్యాయామశాలలను ఆశ్రయిస్తున్నారు. తీరిక సమయాన్ని అందిపుచ్చుకుంటూ ఫిట్నెస్ మంత్రం జపిస్తున్నారు. చేయకముందు ఇంత చేర్ఫుల్గా ఎనర్జెటిక్గా ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా ఐఎమ్ క్వైట్ ఐ ఫీల్ సో యంగ్. లైక్ నేను స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నాకు అనీజీగా ఎందుకు చేస్తున్నా అనిపించేది. డే బై డే ఇంప్రూవ్ అయ్యింది. నాకు యాక్టివ్గా ఉంటుంది, ప్లస్ మైండ్ కూల్. బాస్ తిట్టడం లేకపోతే ఆఫీస్ వర్క్ టెన్షన్స్ వల్ల అవన్నీ రిలీఫ్ అవ్వాలంటే రోజుకి 1 అవర్ అయినా సరే కంపల్సరీ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కార్యాలయాల్లో పనిచేసేటప్పుడు పని ఒత్తిడి, అలసటతో ఢీలా పడి ప్రశాంతత దొరికేది కాదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంటి పనులు, కుటుంబ సమస్యలతో సమయం సరిపోయేదని, దానివల్ల వెలితి అనిపించేదని, వ్యాయామం మొదలయ్యాక పరిస్థితి మారిందని అంటున్నారు. I became fit, స్టామినా పెరిగింది అండ్ ఆల్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ పెరిగింది. ఇప్పుడు అలిసిపోవటం కానీ, ఎన్ని డిసీజ్ రావటం కానీ అలాంటివి ఏం లేవు ఇప్పట్లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య పరిరక్షణ తప్పనిసరని మానసిక వైద్యులు చెబుతున్నారు. 30 ఏళ్లు దాటిన వారే వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది.